గోవిందు, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఇక్కడే ఉన్నాను కానీ నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు. అలాగా, అర్థమైంది. కానీ అందరికీ ఎందుకు కనిపించకూడదు? వాళ్ళకి కనిపించదా ఏంటి? అయ్యో, వాళ్ళు కళ్ళు పెద్దవి చేసుకుని చూడగలుగుతారు. నువ్వు చెవులు పెద్దవి చేసుకుని నేను చెప్పేది విను. చూడు, సరిగ్గా విను. నా పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు నేను ఎవరికీ కనిపించకూడదు. ఏమైంది బావగారు? మీరు అదృశ్యులా? అంటే మీలో ఈ శక్తి కూడా ఉందా? కానీ బావగారు, మీ శక్తులు నా మీద పనిచేయడం లేదు. అందుకని మీరు నాకు బాగా కనిపిస్తున్నారు. గోవిందు, నాన్న గోవిందు, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు తెలివైన వాడివి, అవునా? నువ్వు నా మాటల కంటే అధికంగా నా మాటల్లోని భావాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ దాక్కున్నాను. ఈ ఇంట్లో 3 నెలల పాటు ఎవరికీ కనిపించకుండా ఉండాలి. ఒకవేళ బయట వారికి నేను కనిపిస్తే ఇక ఆ తర్వాత నేను ఈ విజయనగరంలో ఎప్పటికీ కనిపించను. అందుకని ఒక్క నిమిషం బావగారు, మీరు దాక్కున్నారు. నేను దాక్కున్నాను. అందుకని మీరు ఎవరు కనిపించడం లేదు. మరైతే మీరు నాకెలా కనిపిస్తున్నారు? మళ్ళీ మొదటికి వచ్చాడు. ఎందుకంటే గోవిందు, నేను నీ కళ్ళ ముందే ఉన్నాను కదా, అందుకే నీకు కనిపిస్తున్నాను. మరైతే బయట వాళ్ళకి ఎందుకు కనిపించడం లేదు? నేను ఇంట్లో దాక్కుంటే బయట వారికి ఎలా కనిపిస్తాను? అర్థమైంది బావగారు. మీ లోపల ఈ అదృశ్యమయ్యే శక్తి ఏదైతే ఉందో అది మిమ్మల్ని బయట వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత మీరు శాశ్వతంగా అదృశ్యులయ్యి విజయనగరంలో ఉంటారు. మీరు చాలా గొప్పవారు బావగారు. మీరు శక్తివంతులు. మీ పాదాలు ఎక్కడున్నాయి? పాదాభివందనం బావగారు, పాదాభివందనం బావగారు. జగన్మాత, ఇది ఏ జన్మలో చేసుకున్న కర్మ ఫలితం. కష్టపెట్టకుండా తను నన్ను వదిలేటట్టు లేడు. నా బుర్ర తినడానికే వీడిని పంపించినట్టున్నావు. ఇదిగో గోవిందు, నీ తెలివితేటలకి మెచ్చుకుంటున్నాను. పైకిలే. అలాగే బావగారు. నాకు అర్థమైపోయింది. నీకు అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదని అర్థమైపోయింది. అందుకని నువ్వు ఇంకేమీ కష్టపడకుండా, ఇంకేమీ అర్థం చేసుకోకుండా నా కోసం ఒకే ఒక్క పని చెయ్యి. ఏంటి బావగారు? ఒక్క పనేనా? ఒక్క పనే. ఒక్కటంటే ఒక్క పనే చెయ్యాలి. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండు. నన్ను ఆలోచించుకోనివ్వు. వద్దు, నోరు మూసేయ్. నేను ఆలోచించుకొని అలాగే బావగారు, అలాగే. బావగారు, నాకెలా తెలుస్తుంది మీ ఆలోచన పూర్తయిందని? నేను మళ్ళీ నోరు తెరిచి మాట్లాడొచ్చని? రామా, ఎవరైనా పూర్తిగా మూర్ఖులు గనక అయ్యుంటే మనం వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా బతికిపోవచ్చు. కానీ నీ మరిది సగం మూర్ఖుడు. నువ్వు తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటావు. చివరికి నువ్వు కూడా మూర్ఖుడుగా మారిపోతావు. తను బయటికెళ్ళి తన నోరు తెరవగానే నువ్వు ఇంట్లో రహస్యంగా ఉన్న విషయం బయట పెడతాడు. అవును బంధు, నేను తనని ఆపలేను, నచ్చజెప్పను లేను. అసలు నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేను నా నగరంలోనే వేషం మార్చుకొని తిరగాల్సి ఉంటుందేమో. నేను తనతో పాటు బయటికి వెళ్ళాలంటే ఇంతకు మించి మరో మార్గం లేదు. తినమ్మా, నెమ్మదిగా తిను. ఎంత కావాలంటే అంత తిను. అన్నగారు, విజయనగరం రావడం వెనుక నాకు 2 కోరికలున్నాయి. ఏంటి? ఒకటి మా అన్నగారిని చూడగానే నెరవేరింది. ఇక రెండవది విజయనగరం బజార్లో కావాల్సినవి కొనుక్కోవడం. చెల్లమ్మా, నువ్వు మీ అన్నయ్య ఇంట్లో ఎంతకాలమైనా ఉండొచ్చు, కానీ నువ్వు బజారుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? నేనున్నాను కదా. నేను స్వయంగా బజారుకు వెళ్తాను. బజార్ని తీసుకొచ్చి నేను మన ఇంటి ముందే ఉంచుతాను. అన్నగారు, నేనే వెళ్ళాలి. బజారంతా తిరగాలి. దానికి మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి చాలు. నువ్వు నన్ను ఆజ్ఞ ఎందుకు అడుగుతున్నావు? నాకు ఆదేశాన్ని నేను స్వయంగా నా చేతులతో నిన్ను బజారుకు తీసుకువెళ్తాను. నేను నిన్ను పల్లకిలో కూర్చోబెట్టి తీసుకెళ్తాను. నువ్వు పల్లకిలో, ఆ పల్లకి నా భుజాల మీద. ఆ పల్లకి తీయండి, ఆ పల్లకి తీయండి. అలాగే గురువుగారు. నువ్వు తిను తిను.
బావగారు బాగా అది చూపించు. అది భలే, ఈ పాగా చాలా అందంగా ఉంది. చెప్పండి, ఇది మీకు ఎలా ఉంటుందో చూద్దామా రామాబాబు గారు? నువ్వు నన్ను నిరికించడానికి వచ్చినట్టున్నావు. రామాబాబు గారు కాదు, ఒట్టి బావగారు. బావగారు తప్పించి ఇంకేం పిలవద్దు. ఏం పిలుస్తావు? రామాబాబు గారు. అయ్యో, గురు చెల్లెలు అనంత లక్ష్మి గారికి, తాతాచార్యుల వారికి, గురు చెల్లెలు అనంత లక్ష్మి గారికి, తాతాచార్యుల వారికి, గురు చెల్లెలు అనంత లక్ష్మి గారికి, తాతాచార్యుల వారికి, అయ్యో భగవంతుడా, ఇదేమిటి ఇలా జరిగింది? నేను భయపడినంత జరిగిపోయినట్టుంది. తాతాచార్యుల వారికి, నాకున్న అతిపెద్ద సమస్య ఇటే వస్తుంది. అనంత లక్ష్మి గారికి. ఇప్పుడు నేనేం చేయాలి? ఏమిటి నువ్వు అలా నిలబడి చూస్తున్నావు? పద ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. తాతాచార్యుల వారికి, తాతాచార్యుల వారికి. బావగారు, అసలు మీరు నన్ను బజార్కి ఎందుకు తీసుకొచ్చారు? అయినా ఇవెందుకు? నేను బాగా పెట్టుకుంటాను, గాజులు వేసుకోను. పైగా నా జీవితంలోకి గాజులు తొడిగే చేతులు ఇంకా రాలేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇక్కడ నుంచి కదలకూడదు. నన్ను అడగకుండా ఇక్కడ నుంచి బయటకు కూడా వెళ్ళకూడదు. చెప్పింది అర్థమైందా? ఎక్కడికి వెళ్ళొద్దు. ఆపండి. అమ్మా అనంత, మనం బజారుకు వచ్చేసాం. నీకేం కావాలో తీసుకో, మనసుకు నచ్చింది. ఎవరైనా ధర చెప్తే నువ్వు నా పేరు చెప్పు. అన్నగారు, నాకు రంగురంగుల గాజులు కావాలి. తప్పకుండా, నీకు ఎన్ని గాజులు కావాలో తీసుకో. అదిగో ఆ చివరి దుకాణం ఉంది కదా, అక్కడున్నాయి గాజులు. పదండి, అక్కడికి పదండి, వెళ్దాం. మణి, ఈ ముసలాడు మనల్ని పల్లకీని మోసి దాసులుగా మార్చేశాడు. బజారుకు తీసుకొచ్చి ఇవాళ మన తాట తీసేలా ఉన్నారు. నా వల్ల కావట్లేదు. అయ్యో ఏడి, ఇలా చూడండి. నాతో పాటు గాజులు చూస్తూ ఉన్నాడు కదా, అతను మీరేమైనా చూసారా? అతను నా మరిది. ఎటెళ్ళాడు? లేదండి, నేను అతన్ని చూడలేదు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఇదిగో గోవిందు. రామకృష్ణ పండితుడా, నువ్వు ఇక్కడ ఏమనుకున్నావు? నేను నీ గొంతుని గుర్తుపట్టలేను అనుకున్నావా? నేను నీ నిశ్శబ్దాన్ని కూడా గుర్తుపట్టగలను. నువ్వు నీ కళ్ళని ఎందుకు అలా పెడుతున్నావు? తిరగబెట్టు అంటే నువ్వు వేషం మార్చుకొని తిరుగుతున్నావా? పద నిన్ను కొరికేశాడు. పట్టుకోండి. దుష్టుడా, వదులు చెల్లెల్ని, వదులు. లేదంటే నేను పల్లకి మోయిస్తాను. వదలదు. మళ్ళీ మూర్చపోయిందా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు దించు తుచ్చ ప్రాణి. ఇప్పుడే ఈ క్షణమే చెప్పు, స్పష్టంగా చెప్పు, నువ్వు నా చెల్లెల్ని ఎలా ముట్టుకున్నావు? అన్నగారు, నేను స్పష్టంగా చెప్తాను. పల్లకి కదిలిన కారణంగా నేను ముద్రమూర్చులోకి వెళ్ళిపోయాను. ఒకవేళ ఈయన లేకపోయి ఉంటే అప్పుడు నేను రాయిలాగా ఈ రాయి మీద పడుండేదాన్ని. ఆ తర్వాత రాయిలాగా ఉండిపోయేదాన్ని. శివ 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 శివ. చెల్లెమ్మకేమీ కాలేదు. కానీ అతను రామానే. అతను రామకృష్ణ పండితుడే. ఎక్కడికి వెళ్ళాడు అతను? ఇతను కూడా వెళ్ళిపోయాడు. గురువు గారు అక్కడెక్కడ చూస్తున్నారు? గురు చెల్లెలు గారు ఇక్కడ క్షేమంగా ఉన్నారు కదా. ఒరే మూర్ఖులారా, నేను వెతుకుతున్నది అతని కోసం. ఇప్పుడే రామకృష్ణ పండితుడు ఇక్కడ కనిపించాడు. చెల్లెమ్మా అనంత, వెళ్ళి గాజులు తీసుకో, వెళ్ళు. అతను నా కంటికి కనిపించకుండా తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడు? ఇదిగో పట్టుకో. గురువు గారికి సాయం చేద్దాం. గురువు గారు, పండిత రామకృష్ణుడు ఇక్కడ లేరు. మీరేదో భ్రమలో ఉన్నట్టున్నారు. గురుగారు, ఒంటరిగా ఉన్నప్పుడు పండిత రామకృష్ణ గురించి ఆలోచిస్తే పర్వాలేదు. కానీ బజార్లో ఇంతమంది మధ్య ఇలా భ్రమపడితే అది మంచిది కాదు. ముందు నేను రామకృష్ణ పండితుడి గొంతు విన్నాను. తరువాత తను నాకు కనిపించాడు కూడా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? రామకృష్ణ పండితుడిని మహారాజు బహిష్కరించారు.
కానీ తన దురదృష్టం తనని నా ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు నీళ్లలో ఉన్న మొసలితో విరోధం పెట్టుకుని ఎవరైనా తప్పించుకోవచ్చేమో, కానీ విజయనగరంలోనే ఉంటూ నా నుండి, ఈ రాజగురువు తాతాచార్యుల నుండి తప్పించుకోలేరు. బావగారు, ఎవరినైనా లేదు, ఎంతో అందంగా కోమలంగా ఉండే ఒకరిని కింద పడకుండా కాపాడితే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. శరీరం అంతా ఆనందంతో పొంగిపోతుంది బావగారు. నువ్వు పొంగిపోవడం ఆపుతావా, లేకపోతే నేను కారాగారానికి వెళ్లాల్సి వస్తుంది. గురువు గారు నన్ను కనిపెట్టేశారంటే విజయనగరంలో నేను ఎప్పటికీ ఉండలేను. బావగారు, నేనున్నాను కదా ఇక్కడ. నేనుండగా ఇక చింత దేనికి? మీకు వచ్చే ప్రతి సమస్యను నేను ఎదుర్కొంటాను. నువ్వు వేటిని ఎలా ఎదుర్కొంటావో నాకు అనవసరం. నా పరిస్థితిని మాత్రం నేను ఎదుర్కోలేకపోతున్నాను. ముందు త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం, పద రా. కానీ మనం ఇంటికి తిన్నగా వెళ్ళలేం. ఇల్లు అక్కడుంది, మనం చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదే కదా, కాలం కలిసి రానప్పుడు ఏ దారిలో వెళ్తే మాత్రం ఏమిటి, సమస్యల్లో ఇరుక్కుంటాం. నాకేమనిపిస్తోందంటే నీతో ఎక్కువ సమయం గడిపానంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు నన్ను గుర్తుపట్టేస్తారు. ఎవరో ఒకరు కాదు, మిమ్మల్ని అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా గుర్తుపట్టేస్తారు. అంటే ఎంతకాలంగా మీరు ఇక్కడ ఉంటున్నారో అంతకాలంగా నేను ఇక్కడ ఉన్నానంటే నన్ను ఇక్కడ వీధిలో సనుకం కూడా గుర్తుపట్టేస్తుంది. గోవిందు, నేను నీకు చెప్పాను కదా, నేను ఇక్కడ లేను, నేను ఇంకెక్కడో ఉన్నాను అని. బావగారు, అలా ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇప్పుడు మీరు నా ముందున్నారు కదా, కాసేపటి క్రితం బజార్లో ఉన్నారు కదా. ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు గోవిందు. బావగారు, మీరు మర్చిపోతున్నారు. మా అక్క, మీ భార్య, అలాగే భాస్కర్ వాళ్ళ అమ్మ ముగ్గురికి తెలుసు. ముగ్గురా? ముగ్గురు కాదు, నలుగురు. గుండప్పకు కూడా తెలుసు కదా. గోవిందు, చెవులతో వినడం మాత్రమే కాదు, బుర్రతో అర్థం చేసుకోవాలి కూడాను. ఇంట్లో వాళ్ళకి తెలిసిన సమస్య లేదు, బయట వాళ్ళకి తెలియకూడదు అని అంటున్నాను. ఏం తెలియడానికి వీల్లేదు? నేను ఇక్కడిలా ఉన్నానన్న సంగతి. కానీ బావగారు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు మీరు ఇక్కడ ఉన్నారని. మనం వేరే దారిలో వెళ్తున్నాం కదా, మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు ఏ దారిలో వస్తున్నారని? నేను దారి గురించి మాట్లాడట్లేదు, విజయనగరం గురించి మాట్లాడుతున్నాను. దారి కూడా విజయనగరంలోనే ఉంది కదా. అయ్యో, నేను విజయనగరంలో లేను 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 లేను. చూడండి, మీరు విజయనగరంలోనే ఉన్నారు. ఇలా చూడండి, ఈయన మా బావగారు. ఈయన విజయనగరంలో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఆయన ఇక్కడ లేరు. ధన్యవాదాలండి. బావగారు, నాకు కొంత సమయం ఇవ్వండి, నన్ను ఆలోచించేశాను. మీరు కాసేపు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అందరినీ తీసుకొస్తాను. ఆలోగా మీరు మీ నిజమైన రూపంలోకి వచ్చేయండి. ఆ తర్వాత అందరూ వచ్చి మిమ్మల్ని గుర్తుపడతారు. అప్పుడు మీ గుర్తింపు సమస్య దూరం అయిపోతుంది. నేను దూరం అయిపోతాను గోవిందు, సమస్య దూరం అవడం కాదు. నువ్వు ముందు ఇంటికి తొందరగా పద పద పద. నీకెక్కడ తగిలింది చెల్లెమ్మా? చెప్పు. చేతి మీద చెప్పమ్మా. ఇవ్వు. అయ్యో, జాగ్రత్త. నీకేమైనా మతిపోయిందా వరుణమాల? ఇంత వేడిపాల? నా చెల్లెలు నోరు కాలిపోదు. స్వామి, మీరు నిశ్చింతగా ఉండండి, ఏమీ కాలదు. నేను లేపనం రాసిన తర్వాతే తనతో పాలు తాగిస్తాను. లేపనం దేనికోసం? నాకు గాయమేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగుండడం నా అదృష్టం. వరుణమాల, లేపనం తీసుకొచ్చావు కదా, రాసేయొచ్చు కదా. అలాగే స్వామి. గాయం అయ్యేంత వరకు మనం ఎదురు చూడకూడదు. చూడమ్మా చెల్లెమ్మ, నీ పళ్ళకి ఏదైతే ఉందో అది నా కారణంగా కాదు, అది నా ఆవేశం కారణంగా ఊగిపోయింది. అది నాకు ఆ రామకృష్ణుని చూడగానే వచ్చింది. కానీ నువ్వేమి కంగారు పడకు, నేను తన నౌకను నడి సముద్రంలోకి తోసేశానమ్మా. అది మునిగిపోవడానికి ముందు తల్లడిల్లుతోంది, అంతే. సరే 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 సరే, అది వదిలేయమ్మా. నువ్వు నాకు నిజం చెప్పు, దెబ్బ ఎక్కడ తగిలింది? గాయం అవ్వనే లేదు, కానీ అన్నగారు తగిలుండేది. అతను గాని అక్కడ లేకపోయి ఉంటే నా బుర్ర పగిలి చనిపోయేదాన్ని. అనంతలక్ష్మి, వద్దమ్మా. నువ్వేమంటున్నావు? నువ్వు నీ శుభకరమైన నోటితో అశుభం ఎందుకు పలుకుతున్నావు? నువ్వేం చేస్తున్నావు? రాయి, రాయి, చేతికి రాయి, చెయ్యి మొత్తం రాసేయి. అన్నగారు, వారే గనుక లేకపోతే నేను రాయి మీద పడిపోయేదాన్ని. అసలు ఆ పండితులు ఎవరు? ఇంతవరకు ఇక్కడే ఉండేవాడు, కానీ ఇక మీదట ఎక్కడా ఉండడు. అన్నగారు, అసలు ఆ పండితులు ఎవరు? అది అతనొక మూర్ఖుడు. ఆ పండితుడు ఒక మూర్ఖుడు చెల్లెమ్మ. తన పాపపు కుండను నేనే చాలా సార్లు నా చేతులతో నింపాను, కానీ ఈసారి నేను దానిని ఖాళీ అవ్వనివ్వను. పగలగొట్టేస్తాను.
కానీ నేను వారిని దగ్గర నుండి చూశాను. నాకలా అనిపించనే లేదు. ఎటువైపు నుండి చూసినా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు. చెల్లమ్మా అమాయకురాలివి నువ్వు. ఈ విధంగా అమాయకంగా కనిపిస్తూ మన దగ్గర ఎంతో తెలివిగా, అతి తెలివిగా ప్రవర్తించే వాళ్ళ గురించి నీకు తెలియదు. పండితుడిని చూస్తే ఎలా అనిపిస్తుందంటే అది ఒక కోతికి బట్టలు వేసినట్టు ఉంటుంది. లేదు లేదు, వారు అందంగా ఉన్నారు. అనంత చూడు చెల్లెమ్మా, తన గురించి నీ బుర్రలో నుండి తీసే. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. అన్నట్టు నిద్రపోయే ముందు అతన్ని మర్చిపో, ఎందుకంటే త్వరలోనే విజయనగరం కూడా అదే చేస్తుంది. పదమ్మా, నువ్వు నాతో వచ్చి విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా వరుణమాల, నువ్వు లోపలికి తీసుకెళ్లి లేపనవరా. అలాగే, తప్పకుండా స్వామి. వెళ్ళమ్మా, వెళ్ళు. రామకృష్ణ పండితుడా! గురువుగారు, గురుచెల్లెలు గారి మాటలు ఏమన్నా అర్థమయ్యాయా? ఇందులో అర్థం కావడానికే ఉంది. తను అమాయకురాలు. ప్రేమ కూడా అమాయకంగానే పుడుతుంది గురువుగారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీ చెల్లెలు గారికి పండిత రామకృష్ణ నచ్చేశారు అని. నాకు కూడా అనిపిస్తుంది గురుచెల్లెలు గారికి పండిత రామకృష్ణుల మీద ప్రేమ మాడం తగిలిందేమో అని. రామకృష్ణ పండితుడా! అరే, మీరు వచ్చేసారా? ఎత్తండి. నేనేమి ఎత్తలేను శారదా. ఇప్పటికే బాగా అలసిపోయాను, ఏమీ ఎత్తలేను. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఎలాగో ఇంటికి వచ్చేసారు కాబట్టి ఇప్పటికైనా మీరు వేసుకున్న వేషాన్ని ఎత్తేయండి. నువ్వు సరిగ్గా చెప్పావు. ఎలాగూ ఈ వేషం వల్ల ఎలాంటి లాభమూ లేదు. గురుదేవులు నన్ను చూసేశారు, బహుశా గుర్తుపట్టుంటారు కూడాను. ఇదంతా ఎలా సాధ్యపడిందో తెలుసా? మీ మహానుభావుడైన తమ్ముడు వల్లే. మూర్ఖుడు. ఒక్క నిమిషం ఆగండి. మీకు గుర్తుండే ఉంటుంది కదా బహిష్కరణ ఎవరికి జరిగింది అని? నాకు. అలాగే ఇది గుర్తుందా, ఇంట్లో నుండి ఎవరు వెళ్లాల్సి వచ్చిందని? మర్చిపోలేదు, నేనే వెళ్లాల్సి వచ్చింది. మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది కదా, దొంగలాగా ఇంట్లో ఎవరు దాక్కుని ఉంటారు అని? నేనే ఉన్నాను శారదా. ఇవన్నీ మీరు చేసినందువల్ల జరిగాయంటే మరి నా తమ్ముడిని మూర్ఖుడు అని ఎందుకంటున్నారు? మీరు మీ పాపాల కుండను నా తమ్ముడి తల మీద పెట్టాలనుకుంటున్నారు. ఈ నాన్నగారికి ఎప్పుడూ ఇటువంటి వాళ్ళే ఎందుకు దొరుకుతూ ఉంటారు? ఆయన కారణంగా నాకు కూడా ఇటువంటి మామయ్య దొరికాడు. ఇలా చూడు శారదా, నా మీద ఎంత కోపం ఉన్నా తర్వాత కోప్పడొచ్చు. ముందు అక్కడ నిలబడున్న పెద్ద మనిషిని అడుగు. నన్ను వదిలి వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందట? తన కారణంగా నేను దొరికిపోయి ఉండేవాడిని. ఖచ్చితంగా నన్ను గుర్తుపట్టేసేవారందరూ. ఒకవేళ గురుదేవులు మోస్తున్న పల్లకి ఊగిసలాడి ఆయన చెల్లి గనక కింద పడిపోయి ఉంటే నా జీవితం కూడా ప్రమాదంలో పడుండే. చూడండి, మీరు విజయనగరానికి ప్రవేశించిన దగ్గర నుంచి గురువర్యులు మీకు శత్రువుగానే ఉన్నారు. నిన్న వచ్చిన నా తమ్ముడిని మీ నేరాలకు కారణం అనుకోండి. నేను తప్పించుకునే అవకాశం లేకుండా చేయడం కోసం గురుదేవులు ఏం పన్నాగాలు పన్నుతున్నారో ఏమిటో. పైగా ఈ గోవిందు నేను ఇక్కడే ఉన్నానని గురువు గారికి చెప్పేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఆయన అక్కడ ఏం ఆలోచిస్తున్నారో ఏమిటో తెలియడం లేదు. ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే మీ చెల్లెలికి పండిత రామకృష్ణ నచ్చేస్తున్నాడు అని. పండిత రామకృష్ణుల వారి మాయ మొదలైపోయింది గురువు గారు. వారి ప్రేమ బాణం తగిలేసింది. ఒకవేళ ధనిమని చెప్పిన మాట నిజమే అయితే ఆ రామకృష్ణ పండితుడంత తుచ్చుడు ఇంకెవరూ ఉండరు. అదే గనక నిజమైతే నేను ఎంత దుష్టుడవుతానంటే ఆ రామకృష్ణ పండితుడిని ఏం చేస్తానో నాకే తెలీదు.